ఇది తెలంగాణలో కన్వర్షన్ మాఫియాకు సంబంధించి హిందూ సోదరులు బుద్ధి చెప్పిన వైనం. యేసుక్రీస్తు పరలోకమునకు మార్గం, ఈ పరలోకంకి దారి అనేసి అంటున్నారు. ఈయనేమో చెప్తుండు యేసు ప్రభు రక్తం అట శుద్ధి చేస్తుందట. ఇదేని శుద్ధి చేసిందన్న? మనం అందరం గలీజ్గా ఉన్నామా క్లీన్ గా ఉన్నామా తెలియాలి. దారేడు ఉందంటే చచ్చిపోయినాక వస్తుంది అంటున్నా ఆయన. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే కదా. మరి నాది కూడా ఎక్స్ప్రెషన్ అన్న. నీ పేరేం పేరు అన్న? సత్యనారాయణ. ఎక్కడ పోయి దారి చూసుకున్నావు అంటున్నా. అది ఈ వాక్యాలు విని నేను కూడా మళ్ళీ దారి ఏదో చెప్పన్నా, నేను కూడా పోతాన్నా. మేము ఇక్కడ బతకలేకపోతున్నాం. పరలోకం ఎట్లుంటుంది? పరలోకం మంచిగా హాయిగా ఉంటుంది, ఎంజాయ్ చేసుకోవచ్చా? ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కాదు. మరి పరలోకంలో కూడా ఎంజాయ్ లేకపోతే ఎందుకన్నా పోయి? నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకొని చెడ్డ పనులు చేస్తే స్వర్గానికి ఏం పోవు. ఎవరిని నమ్ముకొని చెడ్డ పనులు చేసినా నరకానికే పోతారు. మీ వల్ల మాకు ప్రమాదం కాదు. ఎప్పుడు ప్రమాదం అవుతారు? మీరు మా వాళ్ళను కన్వర్ట్ చేయడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుంటారో, ఇగో ఇట్లా ఎడ్డదిడ్డమైన మాటలు చెప్పుకుంటూ రోడ్ల మీద పడి తిరుగుతుంటారో గప్పుడు ప్రమాదం అవుతారు. గప్పుడు ప్రశ్నిస్తాం. మరి నేను చేసే దాంట్లో తప్పు ఉందని అడిగితే గలాంటి వాటిలో వాళ్ళకి ఏం తప్పు కనవలేదట. కానీ కొందరు ఉంటారు అటు ఇటు కాని వాళ్ళు మస్తు రెచ్చిపోతుంటారు.